సహోదరి సహోదరులారా, పెనుగోలను విచారణ గంపలగూడెం మండలం తిరువూరు తాలూకా మరి ఆర్సిఎం దేవాలయం ఉన్నది. పునీత జోజప్ప గారి దేవాలయం. మరి క్రిస్మస్ పండుగకు సర్వసిద్ధం అవుతున్నది. చూడొచ్చు వీడియోలో. పశువుల పాక, లైటింగు, దేవాలయంలో ఉన్న డెకరేషన్ అన్నీ చూపిస్తాను. మరి ఈ పెనుగోలను విచారణ కర్తలు గురుశ్రీ రెవరెండ్ ఫాదర్ గొర్రెంపుచ్చు నరేష్ ఎంఎఫ్ విచారణకర్తలు. ఇక్కడ గుడి ఎదురుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చూడొచ్చు. గుడి ఎదురుగా పెద్ద స్టార్ పెట్టారు. చూడొచ్చు. క్రిస్మస్ స్టార్. మరే తల్లి టవర్, 3 అంతస్తుల టవర్. చూడొచ్చు. చాలా బాగుంది టవర్. దేవాలయం చూడొచ్చు. పునీత జోజప్ప గారి దేవాలయం, పెనుగోలను విచారణ. చూడొచ్చు. పెద్ద చర్చి, చాలా బాగుంటుంది. లోపల కూడా కొత్తగా డెకరేషన్ చేశారు. ప్రస్తుతం లైటింగ్ అయితే కంప్లీట్ అయింది. చూడొచ్చు. మరి పశువుల పాక కూడా వేశారు. అది కూడా చూపిస్తా. పెద్ద చర్చి చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఇదే పెద్ద చర్చి పెనుగోలను విచారణలో ఉన్నది. ఇది చూడొచ్చు. పునీత జోజప్ప గారి దేవాలయం. చూడొచ్చు. దేవాలయంలోకి ప్రవేశిస్తున్నా. చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ మేరీ క్రిస్మస్ అని ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నది. చూడొచ్చు. దేవాలయంలోకి వెళ్తున్నాను. డెకరేషన్ యూత్ కుర్రాళ్ళు, ఇక్కడ పెనుగోలను విచారణ యూత్ కుర్రాళ్ళు డెకరేషన్ చూడొచ్చు. మంచిగా డెకరేట్ చేశారు. యూత్ కుర్రాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 3 రోజులు ఈ డెకరేషన్ కోసం కష్టపడ్డారు. ప్లాన్ చేసుకొని చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడొచ్చు. ఇక పీఠం దగ్గర మరి పీఠానికి అలంకరణ జరుగుతున్నది. చూడొచ్చు. సహోదరులు పీఠం అలంకరిస్తున్నారు. చూడొచ్చు. ఇటు మరియ తల్లి, పరిశుద్ధ మరియ తల్లి, ఇటు జోజప్ప గారు, పునీత జోజప్ప గారు. చూడొచ్చు. ఈ చుట్టుపక్కల ఇదే పెద్ద చర్చి. ఒక పీఠం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇది పీఠం. ఈ పీఠానికి డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా ఉంది. ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ఇంకా పూర్తిగా అయినాక ఇంకొక వీడియో చేస్తా. చూడొచ్చు. మందసం, దివ్య మందసం. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్న స్వరూపం దివ్య మందసం. చూడొచ్చు. చర్చి ఫాదర్ గారు, ఫాదర్ నరేష్ గారు చాలా ఉత్సాహంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు మరి చాలా కష్టపడి చూసుకుంటున్నారు. అందుకు సంఘం కూడా చాలా సహకరిస్తుంది. ఇక్కడ క్రిస్మస్ ట్రీ
అందంగా అలంకరించబడింది. మరి పూజా సమయంలో లైటింగు, అటు పీఠం అన్నీ కంప్లీట్ అవుతాయి. మరి జాగరణ పూజ ఉంటుంది, క్రిస్మస్ జాగరణ పూజ ఉంటుంది. బయట క్రిస్మస్ అనగానే పశువుల పాక మరి వేయటం జరుగుతుంది. ఆ పశువుల పాకను కూడా చూపించే ప్రయత్నం చేస్తా బయటికి వెళ్ళి. ఇక్కడ బ్రదర్స్ పూలు, గులాబీ పూలు డెకరేట్ చేస్తున్నారు. లోపల పీఠంపై ఉంచటానికి అలంకరణ కోసం చూడొచ్చు గులాబీ పూలు. ఇద్దరు బ్రదర్స్ గంట నుంచి ఇదే పనిలో ఉన్నారు, చూడొచ్చు. బ్రదర్ ఏం పేరు బ్రదర్? మానస్ నాయక్ గంట నుంచి ఇదే పనిలో ఉన్నారు, డెకరేషన్ చేస్తున్నారు, చూడొచ్చు. పశువుల పాక చూడొచ్చు, ఎంట్రన్స్. లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తా. పశువుల పాక, బావి, ఒక ఊరిని క్రియేట్ చేశారు పశువుల పాకలో, చూడొచ్చు. ఒక చిన్న ఊరిని క్రియేట్ చేశారు బ్రదర్స్, చాలా కష్టపడ్డారు. చూడొచ్చు, స్వరూపాలు ఉన్నాయి. చాలా హైలైట్గా ఉంది ఈ సంవత్సరం. లోపల పశువుల పాకలో ఈ విధంగా ఉంటుంది. ఇంకా లైటింగ్ వేయాల్సి ఉంది. మామూలుగా డెకరేట్ చేశారు పశువుల పాకలో. ఇంకా లైటింగు వేయాల్సి ఉంది, చూడొచ్చు. గాబ్రియల్ దేవదూత, మరి చిన్నారి బాలియేసు, మరి జోజప్ప గారు, తల్లి అయిన మరియమ్మ గారు. ఇది ఫ్రెండ్. లైటింగ్ వేశారు, చూడొచ్చు.